అయినా ఇంతవరకు నా మీద ఎన్ని నిందలు వేసినా, ఎంత తల దించుకునేలా చేసినా కుటుంబంలో వేరే సమస్యలు రాకూడదన్న ఒకే ఒక్క కారణంతో మౌనంగా భరించాను పిన్ని. కానీ నా భర్త జోలికొచ్చారు. మా అనుబంధాన్ని విడదీయాలని చూస్తున్నారు. వదిలిపెట్టను. ఎందుకు దీంతో పెట్టుకున్నానా అని ఒక్క క్షణమైనా ఆలోచించేలా చేస్తాను. ఇంకా విడదీయాలని చూడటమేంటే, ఆల్రెడీ విడదీసేశాం. నీ మొగుడు సంగతే నాకన్నా నీకే బాగా తెలుసు. ఎలా వెళ్ళిపోయాడో చూసావు కదా. నువ్వుండగా ఇక రాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రేమికుల రోజు కానీ నువ్విక్కడా, వాడి ఎక్కడో. ఇది చాలు మీ బంధం ఎంత గట్టిగా ఉందో చెప్పడానికి. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. బాయ్. ఎక్కడికి వెళ్ళుంటారీనా? తొందరగా కోపం పోయి ఇంటికి తిరిగొచ్చేస్తారు కదా. భగవంతుడా, తొందరగా ఆయన మనసు మారి ఇంటికి తిరిగొచ్చేలా చూడు స్వామి. చెప్పు శశికళ. ఏంటి నేను చెప్పేది? చెప్పాల్సింది నువ్వు. శోభన్ రాజు మా ఇంటికి వచ్చుంటాడు, తీసుకొస్తాను అని నిన్ననగా వెళ్ళావు. ఎక్కడా శోభన్ రాజు? వస్తే తీసుకురానా? ఇక్కడ కూడా రాలేదు. రాలేదా? జైలు నుంచి రిలీజ్ అయిన వాడు ఇక్కడికి రాక మీ ఇంటికి వెళ్ళక ఇంకెక్కడికి వెళ్తాడు? ఏమో నాకేం తెలుసు. నువ్వెంత ఆతృతగా ఎదురు చూస్తున్నావో అంతకన్నా ఎక్కువగా నేను చూస్తున్నాను. ఆయన వస్తేనే కదా నా కూతురు గురించి తెలిసేది. అసలు ఇంతకీ వస్తాడా? 1,00,000 2 లక్షలు కాదు, 4 కోట్లు ఇచ్చాను ప్రియంవద. రాకపోతే నా పరిస్థితి ఏంటి? నాకేమన్నా చెప్పిచ్చావా? నన్ను అడుగుతున్నావు. అయినా శోభన్ రాజు మాట ఇచ్చాడంటే వచ్చి తీరతాడు. కొంచెం ఓపిక పట్టు. ఇక్కడ నేను ఇంత టెన్షన్ పడుతుంటే ఓపిక పట్టు అని అంత కూల్గా చెప్తుందేంటి? పైగా నాకు చెప్పి డబ్బులిచ్చావా ఏంటి అని అడుగుతుందేంటి లాయరు? మేడం, నాదో డౌటు. బుర్రలో ఐడియాలుండవు కానీ డౌట్లు మాత్రం బానే ఉంటాయి. ఏంటో ఏడు. నాకెందుకో ఈ ప్రియంవాద మీదే అనుమానంగా ఉంది మేడం. ఎందుకు? ఎందుకేంటి మేడం, క్లియర్గా అర్థం కావట్లేదా? మీరేమో శోభన్ రాజుకు 4 కోట్లు ఇచ్చామంటున్నారు. ఆ ప్రియంవాదేమో నాకు చెప్పి ఇచ్చావా అంటోంది. ఇద్దరు కొమ్మక్కై డబ్బులు పంచుకుంటున్నారేమోనని నా డౌట్ మేడం. అందుకే శోభన్ రాజు వచ్చినా కూడా రాలేదని అబద్ధం చెప్తుందేమో మేడం. మన టార్గెట్ 100 కోట్లు కదా, మరి 4 కోట్లకే కక్కుర్తి పడుతుందంటావా? 100 కోట్ల వ్యవహారం కాబట్టే మిమ్మల్ని పక్కన పెడుతున్నారేమో అనిపిస్తుంది. అయినా శోభన్ రాజు తెలివైనోడు అంటున్నారు కదా, మరి అంత తెలివైనోడు బయటకొచ్చాక నాలాగా మీ పక్కన ఎందుకుంటాడు మేడం? వాడి తెలివితేటలతో ఆ 100 కోట్లు వాడే సొంతం చేసుకోవాలనుకుంటాడు. మొత్తానికి జైలు నుంచి బయటికి రావడానికి మీ ఇన్ఫ్లుయెన్స్ని, ఖర్చు పెట్టుకోవడానికి మీ డబ్బుల్ని భలే వాడుకుంటున్నాడు మేడం. భోజనం టైం అవుతుంది, ఇంకా రాలేదేంటీనా? ఇంకా కోపం తగ్గలేదా? ఆయనకి నచ్చిన మాట ఏదైనా అంటేనే వచ్చిన కోపం 4 రోజుల వరకు పోదు.
మరిప్పుడు ఆయన్ని మోసం చేశానని గట్టిగా నమ్ముతున్నారు. అంత సులువుగా కోపం పోతుందా? ఏదెలా ఉన్నా ఈయన విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలనుకున్నాను. కానీ అది కూడా జరగకుండా చేసింది. నిజం బయటపడినప్పుడు ఈ అపోహలన్నీ తొలగిపోతాయి గాని అంతవరకు ఆయన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అత్తయ్య భోంచేస్తారా? రండి రండి మావయ్య. హంస, భోజనం పెట్టు. నాని ఎక్కడా? నాని బాబు నాని, నాని ఎక్కడ హంస? అత్తయ్య అది అసలే వాడికి ఆకలి ఎక్కువ. ఇంతవరకు భోజనానికి రాకుండా ఏం చేస్తున్నాడు? ఆకలితో కూడా ఇంటికి రాకుండా ఎక్కడ తిరుగుతున్నారో ఏమో. ఇప్పుడు ఆయన వస్తే గాని అత్తయ్య కూడా అన్నం తినరు. నాని ఎక్కడున్నాడు హంస? పోయి తీసుకురా. అది నాని ఇంకెక్కడా? ఇంట్లో ఉంటే కదా వదిన రావడానికి. లేడా? ఎక్కడికెళ్ళాడు? ఎక్కడికంటే ఏమని చెప్పనన్నయ్యా? ఏదన్నా పనుండి వెళ్ళిన వాడైతే ఎక్కడికి వెళ్ళాడో మళ్ళీ ఎప్పుడు తిరిగొస్తాడో చెప్పొచ్చు. కానీ ఇంట్లో ఉండలేక వెళ్ళిన మనిషి ఎక్కడికెళ్ళాడో ఎప్పుడొస్తాడో ఎలా చెప్పగలం? ఉండలేక వెళ్ళిపోవడం ఏంటి? అసలు ఎక్కడికెళ్ళాడు? మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడి ఉంది. ఫోన్ ఆఫ్ చేశాడా? చేస్తాడన్నయ్యా. పెళ్ళామే ఇంత మోసం చేస్తే ఏ మగాడు ప్రశాంతంగా ఉంటాడు? ఎవరితో మాట్లాడతాడు? ఇప్పుడప్పుడే వస్తాడన్న నమ్మకం కూడా లేదన్నయ్యా. ఎందుకంటే వ్యాలంటైన్స్ డే రోజు ఇంట్లో ఉంటే నీ మొహం చూడాల్సి వస్తుంది, అందుకే వెళ్ళిపోతున్నాను అని దీని మొహం మీద చెప్పి మరీ వెళ్ళిపోయాడు. ఈ మొహం ఇంట్లో ఉన్నంత వరకు వస్తాడన్న నమ్మకం కూడా లేదన్నయ్యా. వద్దు. మావయ్య, నిన్ను ఇంట్లోంచి బయటికి గెంటేసే టైం కూడా దగ్గర పడిందే. బ్యాగ్ సర్దుకొని రెడీగా ఉండు.
వేదవతి, నాని సంగతి తెలుసు కదా వేదవతి. కోపంలో ఉన్నప్పుడు అలిగి బయటికి వెళ్ళడం, మళ్ళీ ఇంటికి రావడం అలవాటేగా వాడికి. నువ్వు టాబ్లెట్స్ వేసుకోవాలి. భోంచేద్దాం పద. ఈ ఒక్క పూట టాబ్లెట్స్ వేసుకోకపోతే ఏమీ అయిపోదు. ముందు విక్రమ్కి ఫోన్ చేసి వాడెక్కడున్నాడో కనుక్కోమని చెప్పండి. ఓకే. హలో నాన్న. విక్రమ్, నాని కోపంలో ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఫోన్ కూడా తీయడం లేదు. కొంచెం కంగారుగా ఉందిరా. అవునా? కంగారు ఎందుకు నాన్న? ఇక్కడే ఎక్కడో ఉంటాడు, నేను చూస్తానులేండి. అలాగేరా. ఓకే. ఇతన్ని చూసారా సార్? ఇతను ఎక్కడైనా చూసారా? సరిగ్గా చూడండి. ఏమండి, ఇతన్ని ఇక్కడ ఎక్కడైనా చూసారా? చూడలేదు. ఏది ఓసారి ఇలా చూపెట్టమ్మా. ఏమవుతాడమ్మా? నా భర్త. ఫోటో పట్టుకుని మరీ వెతుకుతున్నావంటే తప్పిపోయే ఛాన్స్ లేదు. నీ భర్త అంటే పిల్లాడు కాదు కదా. మొగుడు పెళ్ళాల గొడవ ముందు చూసారా లేదో అది చెప్పండి చాలు. లేదు. ఎక్కడైనా కనిపిస్తే చెప్తా గానీ ఈ ఫోన్ నంబర్కి ఫోటోలు పంపించు. మా కుర్రాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా చెప్తాను. అలాగే, థ్యాంక్స్ అండి. అలాగే. రేయ్, మీకు ఇప్పుడు ఫోటో వాట్సాప్ చేశాను. వాడెక్కడున్నాడో వెతికి దొరకగానే
ఫోన్ నంబర్కి ఫోటోలు పంపించు. మా కుర్రాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా చెప్తాను. ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుంది. హలో పెళ్ళామ్స్, గుడ్ న్యూస్. ముందు న్యూస్ ఏంటో చెప్పు. అది గుడ్ న్యూసో గార్ద గుడ్ న్యూసో నేను చెప్తాను. ఏంటి ఎప్పుడు చూసినా ఏదో పోగొట్టుకుందాలా మాట్లాడతావు? ఫోటో పట్టుకుని మరీ వెతుకుతున్నావంటే తప్పిపోయే ఛాన్స్ లేదు. నీ భర్త అంటే పిల్లాడు కాదు కదా. ఎంతైనా మనది మొగుడు పెళ్ళాం అనుబంధం కదా. నేను ఈ రిపబ్లిక్ డేకి జైలు నుంచి రిలీజ్ కాబోతున్నాను. శోభన్ రాజ్ బాబాయ్, తెలివైందానివి, పట్టేశావు. మీ ఆవిడ మీకోసం ఎదురు చూస్తుంటే ఇక్కడేం చేస్తున్నారు బాబాయ్? దాని సంగతి ఎందుకులే గాని, మీ ఆయన కోసం వెతుకుతున్నావా? అంత ఈజీగా దొరకడమ్మా. మనం ఇచ్చిన ఎఫెక్ట్ అట్లాంటిది. జైల్లో ఉండగానే ఎంత చేశానో తెలుసు కదా. ఇంటికొస్తే ఇంకెలా ఉంటుందో. రాకూడదని గట్టిగా కోరుకో. ఎవరు ఎప్పుడు ఎక్కడ ఉండాలో మన చేతిలో ఏముంది బాబాయ్? పాపం పిన్ని బెంగ పెట్టుకోకముందే వెళ్ళండి. పాపం మీ ఆయన ఎక్కడున్నాడో, ఏమైపోయాడో. నాకు కనిపిస్తే తప్పకుండా చెప్తాను గాని, నువ్వు వెళ్ళి మీ ఆయన్ని వెతుక్కోమ్మా. వెళ్ళు, జాగ్రత్త. ఎన్నాళ్ళు జైల్లో 4 గోడల మధ్య జాగ్రత్తగా ఉండి ఒక్కసారిగా బయటకొచ్చారు కదా. మీరే కొంచెం జాగ్రత్తగా ఉండండి బాబాయ్. తక్కువదేం కాదు, ఆడపులి. హలో, ఎవరు? నీ మొగుణ్ణి. శోభన్ రాజు, నువ్వా? అసలు నీకు కొంచెమైనా బుర్ర బుద్ధి ఉందా? జైలు నుంచి తిన్నగా మా దగ్గరికి వస్తానని చెప్పి రాకుండా ఎక్కడికెళ్ళావు? శశికళ దగ్గర 4 కోట్లు తీసుకున్నావంట కదా. నీ మొగుడు ఎక్కడా అనేది నన్ను చంపేస్తోంది. అసలు నువ్వు దాని దగ్గర డబ్బులు ఎందుకు తీసుకున్నావు? ఇప్పుడు చెప్పు. ధరణి కలిసిందే. ధరణి కలిసిందా? అది ధరణి అని నీకెలా తెలుసు? నేను నీ మొగుణ్ణే. మరి అది నిన్ను గుర్తుపట్టిందా? శోభన్ రాజ్ ఎలా ఉంటాడో దానికి తెలియదు కదా. ధరణినే. అది ఎలా ఉంటుందో నీకు తెలీదు, నువ్వెలా ఉంటావో దానికి తెలీదు. మీరిద్దరు ఎలా గుర్తుపట్టుకున్నారు, ఎలా మాట్లాడుకున్నారో నాకు అస్సలు అర్థం కావట్లేదు. నువ్వు నా పెళ్ళానివి కదే, నీకు అర్థం కాదు. నీ సోద ఆపుతావా? ముందు నా కూతురు ఎక్కడుందో చెప్పు. బయటకు వచ్చాక చెప్తానన్నావు కదా, ఎక్కడ నా కూతురు? ఆపవే. నువ్వు నాకు ఫోన్ చేసావా, నేను నీకు ఫోన్ చేశానా? నువ్వే చేసావు. మరి నువ్వు క్వశ్చన్ చేస్తావేంటే? పెట్టే ఫోన్.